మీకెప్పుడైనా వంట చేసి చేసి బోర్ కొట్టిందా? అయితే ఈ సింపుల్ రెసిపీ మీకోసమే. మరి రెసిపీ చూసేద్దామా? ఫస్ట్‌గా ఒక కడాయిలో కొంచెం ఆయిల్ చేసుకొని, మనం దాంట్లో పసుపు వేసుకొని గుడ్డులు ఎన్నైతే బాయిల్ చేసుకున్నారో దాన్ని మనం చక్కగా ఫ్రై చేసుకుంటాం. చాలా డీప్ ఫ్రై అయితే మేము చేయట్లేదండి. జస్ట్ నార్మల్‌గా ఫ్రై చేసుకొని దాన్ని ఒక బౌల్‌లో సైడ్ తీసేసుకుంటున్నాము ఫ్రై అయిన తర్వాత. ఆ తర్వాత అదే ఆయిల్‌లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు దాన్ని పేస్ట్ చేసుకొని ఇలా వేసేసుకున్నాం. ఆ తర్వాత అది మగ్గిన తర్వాత టమాటర్ ఇంకా క్యాష్యూని 2 పేస్ట్ చేసుకొని గ్రేవీలా దీన్ని రెడీ చేసుకున్నామండి. దీన్ని పేస్ట్ ఏసేసుకున్నాం కడాయిలో. దీన్ని మనం చక్కగా పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని బాగా మనం వేపించుకుంటాం. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటాం. ఆ తర్వాత కొంచెం పసుపు, ఆ తర్వాత మిరపగుండ మేము వేసేసుకొని దీన్ని చక్కగా గ్రేవీ అయితే రెడీ చేసుకుంటున్నాం. కొంచెం వాటర్ వేసేసుకుంటాం. అది బాగా పచ్చి వాసన పోయే తర్వాత. అయితే వాటర్ వేసిన తర్వాత దీన్ని కవర్ చేసేసుకున్నాం ఒక 15 మినిట్స్. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్‌ని దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. ఎందుకంటే గ్రేవీ ఒక 60% అయితే రెడీ అయిపోయింది కాబట్టి, ఇప్పుడు ఎగ్స్‌తో పాటు ఆ గ్రేవీని చక్కగా మళ్ళా కాసేపు కవర్ చేసుకొని వదిలేస్తాం. ఆ తర్వాత గరం మసాలా కొంచెం వేసేసుకోండి. కస్తూరి మేతి అండి ఇది. కస్తూరి మేతి దీన్ని మీద నుంచి వేసుకొని చక్కగా కలిపేసుకొని తర్వాత దీన్ని మళ్ళా కవర్ చేసేసుకుందామండి. కాసేపు తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినప్పుడు మన ఎగ్ కర్రీ అయితే సింపుల్‌గా చాలా ఈజీగా అయ్యే రెసిపీ అండి. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. మన ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అండ్ సింపుల్ వేలో అయ్యే రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.